ఆయన ఓదార్పు యాత్ర సందర్భంగా సింగయ్య అనే దళిత వృద్ధుడు ఆయన ప్రయాణం చేస్తున్న కారు కింద పడి చనిపోవటం, ఈ కారు టైర్ కింద అతని తల మెడపైన టైర్ ఎక్కుతున్నప్పుడే ఈయన డోర్ తీసి ఫుట్పాత్ మీద నిలబడి అందరికి అభివాదం చేయటం, ఇదంతా మనకు తెలుసు. కేసు దర్యాప్తు జరుగుతూ ఉన్నది. ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు. కారులో ఉన్న వాళ్ళని కూడా బాధ్యులను చేస్తూ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకో సింగయ్య కేసులో దర్యాప్తు అంటే భయపడుతున్నాడు ఆయన. ఐ డోంట్ నో వై. గజ వణుకుతున్నారు. అంటే సింగయ్య మరణం వెనక కుట్ర బయటపడుతుందనే భయమా జగన్మోహన్ రెడ్డి గారు మీకు? ఎందుకు భయపడుతున్నారు మీరు? ఆ దర్యాప్తు ఆపాలని మీరెందుకు తాపత్రయపడుతున్నారు, కంగారు పడుతున్నారు మీరు? ఆ జరిగిన నేరం అంతా కూడా ఆ డ్రైవర్ మీదే తోసేయాలని చూస్తున్నారు. డ్రైవరేనండి, మాకేం సంబంధం లేదని చెప్తున్నారు. ఆ కారులో ఫ్రంట్ సీట్ లో డ్రైవర్ పక్కన కూర్చున్న వ్యక్తిగా మీకు బాధ్యత లేదా? మీ కారు కింద ఎవరన్నా పడి ప్రమాదానికి గురైతే, గాయాల పాలైతే డ్రైవర్ పక్కన కూర్చున్న వ్యక్తిగా, తాత్కాలిక కారు ఓనర్ గా మీరు అక్కడ కూర్చున్నారు. మీ నేతృత్వంలో నడుస్తుంది కారు, మీ డైరెక్షన్ లో నడుస్తుంది కారు. మీరు ఎక్కడికి వెళ్ళమంటే వెళ్తాడు డ్రైవరు. ప్రమాదానికి గురైనప్పుడు మీకు బాధ్యత లేదా జగన్మోహన్ రెడ్డి గారు? కారులో కూర్చున్న పెద్ద మనిషిగా మీరు నాకేం తెలుసు డ్రైవర్ అంటారా? మీకు బాధ్యత లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను. నేను మీ కళ్ళ ముందే ప్రమాదానికి గురైన వ్యక్తిని మీ కార్యకర్తలు బరబరా ముళ్ళ పొదల్లోకి ఈడ్చి పడేస్తే మీకు మానవత్వం లేదా జగన్మోహన్ రెడ్డి గారు?